ప్రెజెంట్ సినీ రంగానికి సంబంధించి January 1 నుంచి గేమ్ చేంజర్ హవా స్టార్ట్ అవుతుంది. January 1కి ట్రైలర్ లాంచ్ అంటున్నారు. మరి అది ఇంకా ఎగ్జాక్ట్ మనకైతే బయటకు వస్తున్న వార్త ఇది. అండ్ 4th and 5th ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అది రాజమండ్రి అంటున్నారు, కొన్ని వైజాగ్ అంటున్నారు, లేదు ఇవన్నీ పిఠాపురమే అంటున్నారు. ఇట్లా ఇవన్నీ వినిపిస్తున్నాయి. అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ రాబోతున్నారా అండ్ చిరంజీవి కూడా రాబోతున్నారు? ఇవన్నీ డౌట్స్ అనేది క్లారిఫై చేయండి. సో ఖచ్చితంగా దిల్ రాజు గారు నిన్న కటౌట్ లాంచ్ తర్వాత ఆయన విజయవాడలోనే ఉండి పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో ఇవాళ భేటీ అయ్యారు. దాదాపు ఒక 1 hour పైన కూర్చున్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు డిస్కస్ చేశారు. అట్లానే ఆయన రాబోయే సినిమాల గురించి, ఈయన చేయబోయే సినిమాల గురించి, ఇంకా నెక్స్ట్ వాళ్ళు చేయబోయే ప్రాజెక్ట్ ఏదైనా అనుకుని దాని గురించి ఎప్పుడు చేద్దామని డిసైడ్ చేయి ఇన్ని మాటలు మాట్లాడుకొని సో గేమ్ చేంజర్ కోసం ఆయన లాక్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. సో మరి దిల్ రాజు గారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఒక రెస్పెక్ట్తో ఆయన ఒప్పుకున్నారనమాట. సో 5వ తారీఖు మ్యాక్సిమం ఆ రోజు సండే వచ్చింది. సో ఆ రోజే అటు అమరావతిలో కానీ రాజమండ్రిలో కానీ ఈ 2 లొకేషన్స్లోనే ఎక్కడో చోట జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎటు సైడ్ ఉంటాడనే దాన్ని బట్టి ఆయన ఇటు సైడ్ ఉంటే ఇటు అమరావతిలో పెడతారు, అటు పని మీద వెళ్తే అటు అక్కడ దగ్గరలో రాజమండ్రి. డేట్ ఎందుకు ఇంకా కన్ఫర్మ్ 4th అంటున్నారు, మళ్ళీ 5th? అదే ఈయన డేట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా. అంటే ఈ టైంకి నేను అక్కడ ఉంటాను, ఇప్పుడు అనుకోకుండా ఎటన్నా వెళ్ళాల్సి వస్తుంది, ఏమన్నా కాకినాడకో లేదంటే సడన్ ప్రయాణాలు ఉంటాయి ఈయనకి. సో అది వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన అటు సైడ్ ఉంటే, అంటే ఏలూరుకి అటు సైడ్ ఉన్నారు అనుకోండి ఫర్ సపోజ్, ఆ ఏలూరుకి అటు సైడ్ ఉంటే ఖచ్చితంగా రాజమండ్రిలోనే పెడతారు. ఏలూరుకి ఇటు సైడ్ ఉంటే అమరావతి. సో అట్లా ఆయన ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ వెన్యూ ఫిక్స్ అవుతుంది. 5వ తారీఖు 4వ తారీఖు ఆయన ఎప్పుడు డేట్ 3 hours టైం ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా పెట్టేసుకుంటారు. సో ఆ అరేంజ్మెంట్స్ అంతా ఆల్రెడీ ఒక 1 dayలో జరిగిపోతాయి, పెద్ద ఇబ్బంది కాదు వాళ్ళకి. సెట్స్ అన్ని రెడీగా పట్టుకుని లారీ వేసుకుని వెళ్ళిపోతారు అక్కడికి సెట్స్ తీసుకుని. సో ఖచ్చితంగా చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. అలాగే దిల్ రాజు గారు ఒక మాట ఇచ్చారు, ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోబోతుంది. ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో ఇది ఈవెంట్ చేయబోతున్నారు. ఒక బిగ్ అంటే ఏపీటీఎస్లోనే ఎప్పుడో పాతయో చెప్పుకుంటారు ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి. సో వాటిలన్నింటినీ వ్యానిష్ చేస్తూ ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి హామీ ఇచ్చారనమాట దిల్ రాజు గారు. సో ఖచ్చితంగా డెఫినెట్లీ ఆయన దీనికి చాలా ఖర్చు పెడుతున్నారు. ఒక్కవేళ రాజమండ్రిలో కానీ జరిగితే సో యూ విల్ నెవర్, అంటే ఇంతమంది జనం అసలు మన స్టేట్లో ఉన్నారా అనే విధంగా ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అంతమంది అభిమానులు ఉన్నారు గోదావరి జిల్లాలో. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఈయనకి కాంబినేషన్ మామూలుగా ఉంటుంది అది. సో అంతకుముందు నాయక్ అప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన అప్పుడే చెప్తారు బాబాయ్ జోలికి వస్తే నాకు వెంట్రుక అంటాడు ఆయన. అట్లానే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని రంగస్థలం అప్పుడు కానీ, అట్లానే సైరా అప్పుడు కానీ ముగ్గురు చిరంజీవి గారు ఈయన వస్తే, ఇప్పుడు చిరంజీవి గారు కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. బట్ వీళ్ళిద్దరు సరిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎం అయినాక ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏ సినిమా ఈవెంట్కి వెళ్ళలేదు, ఫస్ట్ ఈ ఈవెంట్గా రాబోతున్నారు. సో అంతకుముందు పవర్ స్టార్గా వెళ్ళారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒక హోదాలో ఈవెంట్కి గెస్ట్గా వెళ్తున్నారు అబ్బాయి కోసం. సో ఇంకా నెక్స్ట్ అందరూ పిలుస్తారు, చాలా మందికి ఉంటుంది, బట్ ఆయన టైమింగ్ అనేది దొరకాలి అందరికీ. సో ఆ పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే రిక్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తారు. సో ఈ గేమ్ చేంజర్ అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా గేమ్ చేంజర్ అంటున్నారు పొలిటికల్ పరంగా. సో ఖచ్చితంగా స్టేజ్ మీద వీఆర్ ఇన్వైటింగ్ ఏ గేమ్ చేంజర్ అన్నప్పుడు రామ్ చరణ్ గారు లెగుస్తారా, పవన్ కళ్యాణ్ గారు లెగుస్తారా అని ఫ్యాన్స్లో ఫుల్ డౌట్ ఉంది. ఆ రోజు చూడాలి.